దానియేలుని దేవుని కొరకు వీరోచితంగా బ్రతుకుతున్నటువంటి దానియేలు విషయంలో, దేవుని కొరకు పవిత్రంగా బ్రతుకుతున్నటువంటి దానియేలు విషయంలో అతని ఒక ప్రముఖుడుగా, అధిపతిగా నియమించినటువంటి దర్యావేష్ అనేటువంటి రాజు అతని మీద ఒక నేరాన్ని మోపేసి ఏదో విధంగా సింహపులు బోనులో వేసేస్తే చచ్చిపోతాడు కదా, సింహాలు తినేస్తాయి కదా అనుకున్నారు. ఏమనుకున్నారు? అతడి మీద ఏదో ఒక నేరం నెట్టేద్దాం అనుకున్నారు. కానీ ఏ నేరం నెట్టడానికి దానియేలు ఏ నేరం కూడా చేయలేదు. ఏ నేరం చేయడానికి కూడా దానియేలు చెప్పండి ఆలోచన చేయలేదు. మొత్తానికి ఏదో ఒక నేరం క్రియేట్ చేసి దానియేలుని ఎక్కడేసేయాలి? సింహపు బోనులో వేసేస్తే సింహాలు ఏమవుతాయి? తినేస్తాయని కంకణం కట్టుకున్నారండి. ఒక విషయం చెప్పమంటారా? మనల్ని పాడు చేసే వాళ్ళు చాలామంది కంకణం కట్టుకుంటారు, కానీ చెప్పండి మన పక్షాన దేవుడు ఉండి ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. దానియేలుని ఆ రోజు చంపేద్దామని చాలామంది 120 మంది అధిపతులు కూడుకున్నారు అని అంటే దానియేలు ఎంట్రుకను కూడా ఎవడు కూడా చెప్పండి మన పచ్చిగా మాట్లాడాలంటే ఏం చేయలేకపోయారు. అంటే దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు అంటే దేవుని కొరకు బ్రతికే వారి పక్షాన్ని ఖచ్చితంగా ఉంటారండి. ఎవరు ఎంతమంది ఎన్ని పన్నంగాలు చేసినా, ఎంతమంది శత్రు సమూహం ఎన్ని క్రియేట్ చేయాలనుకున్నా, ఎన్ని ఏమనుకున్నా సరే దేవుడు ఆ వ్యక్తి పక్షాన ఉంటే ఎవడు ఏమి కూడా చెప్పండి చేయలేడు. అందుకే ఈరోజు మనం గొప్ప దైవజనుడైనటువంటి దానియేలు గురించి చెప్పుకొని పోతున్నాం. చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం చూడగలిగితే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. తన రాజ్యం అంతట పైన అధిపతులుగా ఉండేటికై తన రాజ్యము పైన అధిపతులుగా ఉండేటికై 120 మంది అధిపతులు నియమించుటకు దర్యావేషునకు ఇష్టమైను. దర్యావేషునికి అటువంటి రాజుకి ఏమైందంట చెప్పండి? ఇష్టమైందంటండి. ఇష్టమైందంట. ఎంతమంది? తన రాజ్యం అంతట పైన అధిపతులుగా ఉండుటకు 120 మంది అధిపతులు నియమించుటకు దర్యావేషునకు ఇష్టమైను. వారిపైన 3 ప్రధానులుగా నియమించును. ఎవరిపైన? ఆ 120 మంది పైన 3 ఏం చేశాడంట? ప్రధానులుగా. అంటే ఈ 120 మంది ఎవరి మాట వినాలి? వీళ్ళు 3 మాట వినాలి. మళ్ళీ ఆ 3లో ఒకడికి మళ్ళీ అధిక పెత్తనం ఇచ్చాడు. ఆ వ్యక్తి ఎవరో మనం చూద్దాం. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. అంటే 120 మంది అధిపతులు 3 మాట వినాలి అంటే ఆ 3లో ఉన్నటువంటి యుద్ధులు మళ్ళీ ఎవరి మాట వినాలి? దానియేలు మాట వినాలి. మీకు అర్థమవుతుందా? అంటే దానియేలు ఎలాంటి శ్రేష్టమైనటువంటి పదవిలో ఉన్నాడు అంటే అటువంటి శ్రేష్టమైనటువంటి పదవిలో ఉన్నటువంటి దానియేలు మీద ఏం కెక్కుతున్నారు తెలుసా వీళ్ళు? చెప్పండి. విషం కెక్కుతున్నారు. దానియేలుకు అలాంటి శ్రేష్టమైన పదవి ఎందుకు వచ్చింది? ఆ పదవి నుండి వాడిని తొలగించాలి. అంటే ఆ పదవి నుండి వాడిని ఏం చేయాలి? బయటికి నెట్టేయాలని 120 మంది పెద్దలు కంకణం కట్టుకున్నారండి. ఈరోజు చూసారా? మనం ఎదుగుతూ ఉంటే ఎన్నో చెప్పండి శత్రువు సైన్యాలు, శత్రు సమూహాలు అడ్డు గోడలు కడుతూ ఉంటాయి. మనల్ని ఏదో చేయాలనుకుంటూ ఉంటాయి. దానియేలుని కూడా అలా చేయాలనుకుంటున్నారు. అలా చేయాలనుకునేటువంటి క్రమంలో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఇందులో బ్యాటరీ మార్చమ్మా. ఇందులో బ్యాటరీ మార్చు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చును. అంటే రాజుకు నష్టము కలగకుండా 120 మంది అధిపతులు నియమించాడుగా. ఈ 120 మంది అధిపతుల్ని నియమించిన తర్వాత ఈ 120 మందిలో ప్రముఖులు ఎంతమంది? 3. ఈ ప్రముఖుల్లో మెయిన్ ఎవరు? దానియేలు. అంటే ఈ 120 మంది ఏం చేయాలనుకుంటున్నారు? రాజుకు నష్టం వచ్చే విధంగా లెక్కలు సరిగా చెప్పకుండా వారి ఆస్తులు సమకూర్చుకోవడానికి చెప్పండి వాళ్ళ ఆస్తులు సమకూర్చుకోవడానికి లెక్కలు చెప్పట్లా. అలాగే లెక్కలు చెప్పలేనప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు? సరిగా లెక్కలు అడుగుతున్నాడు. 120 మంది రాజు మిమ్మల్ని అధిపతులుగా నియమించాడు కదా, మీరు లెక్కలు చెప్పండిరా అంటున్నాడు. అర్థమవుతుందా? అలాగే రూల్స్ అడుగుతున్నాడని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి నేర్పిస్తున్నాడని ఏం చేస్తున్నారు తెలుసా? దానియేలు మీద విశ్వపు చూపు నిలిపారు.
ఈ దానియేలు అన్నోడిని లేకుండా మనం చేస్తే మనం ఎలాంటి యాసాలైనా చెప్పండి వెయ్యొచ్చు అనుకుంటున్నాను. చూసారా ఏంటి దానియేలు ఎలా బ్రతుకుతున్నాడు అంటే, వాళ్ళు ముగ్గురులో కంట ప్రముఖుడంట. ఈ ప్రముఖుడు ఏం చేస్తున్నాడంట, ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చును. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానులలో అధిపతులలోను ప్రఖ్యాతి నొందియుండును గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించును. ఎలాంటివాడంట దానియేలు? బుద్ధిమంతుడండి. అందుకే అన్నాడు, ఎక్కడన్నాడు, దానియేలు 12:3 అన్నాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు పోలి మీరేమవుతారు, ప్రకాశించిద్దరు అన్నాడు. అంటే ఈ దానియేలు ఎలాంటి వాడని పెత్తానం అంతా చేతికిచ్చాడు, రాజ్యం అంతటని అతనికి ఇచ్చేయాలని ఉద్దేశించాడంటే ఎవరు? దర్యావేష్. ఈ దర్యావేష్ అనేటువంటి రాజు దానియేలుకి సమస్తం ఇచ్చేయాలనుకున్నాడు. ఎందుకు ఇచ్చేయాలనుకున్నాడు తెలుసా? దానియేలు బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు వేరు, చెప్పండి, అతి శ్రేష్టమైన బుద్ధిమంతుడు వేరండి. ఈ అతి శ్రేష్టమైన ఈ బుద్ధిమంతుడికి ఏమి ఇవ్వాలనుకున్నాడంట, రాజ్యం అంతటి మీద అతన్ని నియమింపవాలని రాజు ఉద్దేశించును. అంటే రాజు ఉద్దేశం ఎవరు తెలిసిపోతుంది, చెప్పండి, ఎవరు తెలిసిపోతుంది? 120 మంది అధిపతులకు చెప్పండి తెలిసిపోతుంది. మరి రాజు ప్రేమ చూస్తూ ఉంటే, రాజు ఆలోచన చూస్తూ ఉంటే, రాజు తీరి చూస్తూ ఉంటే రోజు రోజుకి ఏమైపోతుంది చెప్పండి, రోజు రోజుకి దానియేలు మీద ప్రేమ ఎక్కువైపోతుంది. ఈ రాజ్యం వల్ల తీసుకెళ్ళి దానియేలు చేతికి అప్పగించినట్టుకున్నాడు. కాబట్టి దానియేలుని మనం ఏం చేయాలి చెప్పండి, రాజు దగ్గర బ్యాట్ చేయాలి. ఏం చేయాలి? రాజు దగ్గర చెడ్డ చేయాలి. రాజు దగ్గర చెడ్డ చేస్తే దానియేలు రాజు దగ్గర చెడ్డ చేస్తే దానియేలుకి రాజు ఏం చేయడు, ఏమి ఇవ్వడు అని అనుకున్నారండి. చూసారా? అప్పుడప్పుడు మనము కూడా చాలా ఫోర్స్గా దేవుళ్ళు ఎదిగేటప్పుడు, ముందుకెళ్ళేటప్పుడు గుంట నెక్కల్లాగా కాచుకొని కూర్చుంటారండి సమాజం. ఏమండి, వాళ్ళు బ్రతికే వారిని ఏం చేయనిరు, బ్రతికనివారు. ఇలాంటి సమాజము ఇప్పుడే ఉందంటే ఎప్పుడో ఉంది. దానియేలు జీవితంలో ఏం జరిగిందో కూలంకషంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చెయ్యివాడు కాడు. చూసారు ఎలా కాచుకుంటున్నారా? గుంట నెక్కల్లా చూస్తున్నారంట. దానియేలు ఏదో విషయంలో దొరికితాడు, చెప్పండి, రాజుకి తీసుకెళ్ళి కంప్లైంట్ మేము చెప్తాము. రాజు దృష్టిలో వినేం చేయాలి, చెడ్డ చేసేయాలి. చెడ్డ చేసేస్తే ఏమవుతుంది, రాజ్యం మీద పెత్తానం ఇవ్వకపోతే మమ్మల్ని లెక్కలు అడగకపోతే మేము ఎలాగైనా బ్రతకొచ్చు. చూసారా? అలాగనుకోని దానియేలు మీద ఎలాంటి విష ప్రయత్నాలు చేస్తున్నారు చూడండి. ఏం చేస్తున్నారంటే వాళ్ళు, అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదో ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి కానీ, తగిన సమయం కనిపెడుతున్నారు కానీ ఎప్పుడు దొరుకుతాడ్రా అని ఎదురు చూస్తున్నారు. కానీ దానియేలు నమ్మకస్తుడు. ఎవరికి నమ్మకస్తుడు? రాజుకు నమ్మకస్తుడిగా మారిపోయాడు. రాజు ఏదైతే తన రాజ్యం విషయంలో చేతికి అప్పగించాడో ఆ విషయంలో నమ్మకస్తుడిగా మారిపోయాడు. ఎన్ని ఎకరాల పొలం పంటను బాధ్యతగా అప్పగించాడు, అన్ని ఎకరాల పొలం పంటను ఏం చేస్తున్నాడు, బాధ్యతగా లెక్కలు చెప్తున్నాడు. ఏటేటి అప్పగించాడు అన్ని బాధ్యతగా లెక్కలు చెప్తున్నాడు. ఏ విషయంలో కూడా ఇతరులకు ఏమి ఇవ్వట్లేదు, అవకాశం ఇవ్వట్లేదండి. ఇలాగ ఇవి అన్ని కనిపెడుతున్నారు, ఇలాగ ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారు. అబ్జర్వేషన్ చేసినా చెప్పండి దానియేలు ఏం దొరకలేదంట, నమ్మకస్తుడై ఉండి నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనికొనలేకపోయారు. ఏం చేశారంటే వాళ్ళు ఒక తప్పన్నా దొరుకుతుందేమో అని చూశారంట, ఒక లోపమన్నా దొరుకుతుందేమో అని చూశారంట. కానీ ఈ 120 మంది ప్రయత్నాలు వెనక ఇంకెంతమంది ప్రయత్నాలు ఉంటాయండి? ఉంటాయి, ఉండవా? ఉంటాయి.
అంటే ఈ 120 మంది ప్రయత్నించిన ఆ 120 మందితో ఈ దానియేలును ఇంకో ఉద్రిని నియమించిన ఆ ఉద్రి కూడా ఒకవేళ ప్రయత్నించిన ఏంటి దానియేలులో ఏ విషయంలో కూడా తప్పు చెప్పండి పెట్టుకోలేకపోయారంటండి. చూసారా? అంటే బుద్ధిగా బ్రతకడం సమాజానికి ఏముండదు, ఇష్టం ఉండదండి. జ్ఞానంగా బ్రతకడం సమాజానికి ఇష్టం ఉండదు, బుద్ధిగా బ్రతకడం సమాజానికి ఇష్టం ఉండదు, నీతిగా బ్రతకడం సమాజానికి ఇష్టం ఉండదు. చెడిపోయారు అనుకోండి, ఈడు మనోడే. అర్థమవుతుందా? అదే ప్రేయర్కి వెళ్తున్నానండి, చర్చికి వెళ్తున్నావా ఏంటి ఎలా అడుగుతారు? చర్చికి వెళ్తున్నావా? ఏదో పాపం చేయడానికి వెళ్ళినట్టుగా అడుగుతారు. అది డిస్కో డ్యాన్స్కి వెళ్తున్నాం అంటే అడగరు, మనిషో చేయరట్టుకెళ్ళిపోతారు, మనిషో పీడ్స కట్టుకెళ్ళిపోతారు. ఏంటి చేపలు కూడా అట్టుకెళ్ళిపోయి ఆ ముందలు పెరుచుకొని ఇలా చూస్తారు. ఏంటి అవేనా? అది మంచిదా? దేవుని సన్నిధికి వెళ్తున్నాడు, దేవుని సన్నిధికి వెళ్తున్నావా విచిత్రంగా అడుగుతారు. ఏంటి దానియేలు విషయంలో బుద్ధి జ్ఞానం ఎక్కడ నేర్చుకున్నాడు తెలుసా? దేవుని సన్నిధిలో నేర్చుకున్నాడు. అందుకే దానియేలు ఎలా బ్రతికాడంట, ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలు తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకే ఆ మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపం లేననుకొనిరి. ఏమనుకున్నారంట? లోపం లేమనుకున్నారంట. అర్థమవుతుందా? ఒక దేవుని విషయంలోనూ పెట్టుకుంటే చెప్పండి ఏం చేయాలి? దానియేలుని పెట్టుకోవాలరా అనుకున్నారంట. వీళ్ళందరూ కూర్చున్నారంట. కూర్చొని అరే మనం చాలా విషయాల్లో ప్రయత్నించాం. పొలములలో అంత నమ్మకస్తుడిగా ఉన్నాడు, వ్యాపారాల్లో అంత నమ్మకస్తుగా ఉన్నాడు, కోటల్లో అంత నమ్మకస్తుడిగా ఉన్నాడు, ప్రతి విషయంలో అంత నమ్మకస్తుడిగానే చెప్పండి ఉన్నాడు. ఇప్పుడు దానియేలు మనం ఎక్కడ పెట్టుకోవాలి? వీడిలో ఏదో ఒక లోపాన్ని చూపించి రాజు ఎదుగు తీసుకువెళ్ళి వీడి నేరం చేశాడని చిత్రీకరించి వీనేం చేయాలి? సింహపు బోన్లో వేసేస్తేనే తప్ప వీడి పీడ ఎరగడవదు. చూసారా? ఏదో ఒక రీతిగా ఏం చేయాలంటే సమాజం చూసారా, మంచిగా బ్రతికే వాడి విషయంలో ఏదో ఒక రీతిగా వాడు ఏం చేయాలి? సమాజానికి చెడ్డగా చూపించారు. చెడ్డగా చూపించేస్తే వాళ్ళకి ఆనందం, సంతోషం. తెలుసా? యేసుని చెడ్డగా చూపించాలనుకున్నారు. ఎన్ని ప్రయత్నాలండి. చెడ్డగా చూపించారు. కానీ సమాజం ఏదో ఒకరోజు సత్యాన్ని చెప్పండి గ్రహించక మానదు. అర్థమవుతుందా? ఆ రోజు చెడ్డగా చూపించారు కానీ యేసుని, కానీ యేసు మరణించి తిరిగి లేచిన తర్వాత యేసుని గూర్చిన సత్యం ప్రజలందరికీ చెప్పండి ప్రబలమైంది. దానియేలు విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటి అని అంటే చూడండి, అందుకు ఆ మనుష్యుడు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపం కనుగొనలేమనుకొనిరి. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకి సందడగా కూడి వచ్చి ఎట్లనిరి. సందడగా కూడి వెళ్ళారంట. సందగా అంటే తెలుసా? ఆనందం, సంతోషంతో వెళ్ళారంట. ఆనందంతో సంతోషంతో దేనికి వెళ్ళారంట? దేనికి వెళ్ళారు తెలుసా వీళ్ళు? సందడిగా అంటే ఉత్సాహంతో, కేరింతలతో రాజు ఎద్దకు వెళ్ళి ఏమంటున్నారు చూడండి. ఏమంటున్నారంట? రాజాగు దర్యావేషు చిరంజీవై ఎండువుగాక. ఈ 120 మంది ఏమంటున్నారంట? రాజాగు దర్యావేషు చిరంజీవై ఉందువుగాక. అంటే రాజు కీడు కోరుకుంటున్నది ఈ ఎదవలే, అవునా? రాజు పతనం కోరుకుంటున్నది ఈ ఎదవలే. కానీ బయటకు ఏమంటున్నారు? చిరంజీవై ఎండువుగాక. చూసారా? మన చెడు కోరుకుండే వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఏం చేస్తారు తెలుసా? మనల్ని పొగుడుతారు. మన చెడు కోరుకునే వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఏమంటారు తెలుసా? మన మంచి కోరుకునేట్టు నటిస్తారు. మన చెడు కోరుకున్న వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఏంటారు తెలుసా? మనతో మాట్లాడితే వెనకాల గోరులు ఎత్తారు. ఇలాంటి సమాజం ఆ రోజు కూడా చెప్పండి ఉంది. రాజు కీడు కోరుకుంటున్న ఈ పనికి మాలి యాదవులు అందరూ కూడా రాజు దగ్గరికి వచ్చి ఏమంటారు తెలుసా? రాజా దర్యావేషు చిరంజీవై నువ్వు చిరకాలం జీవించును గాక అంటున్నారు. రాజు చచ్చిపోతే ఎప్పటికప్పుడు అన్నట్టు ఉన్నారు వీళ్ళందరూ. అర్థమవుతుందా? అతని ఆస్తిని అంతా కూడా వీళ్ళు పనిచేసుకుందామని ఆలోచనలో ఉన్న వీళ్ళు మళ్ళీ రాజు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? పొగుడుతున్నారు. అలా పొగుడుతున్నటువంటి క్రమంలో ఎలాంటి చట్టం చేయమని వేడుకుంటున్నారు చూడండి వాళ్ళు. రాజ్యపు ప్రధానులు, సైన్యాధిపతులు, అధిపతులు, మంత్రులు, సమస్త న్యాయాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టం స్థిరపరిచి దానిని శాసనంగా చాటింపజేయనట్లు యాచన చేసిరి. చూసారా? వీళ్ళందరూ కూర్చొని
రాజ్యసభలో అందరూ కూర్చొని రాజు సముఖం ముందుకు వచ్చి, రాజా నువ్వు ఒక శాసనం చేయాలి. ఏంటది? ఒక శాసనం చేయాలి. నువ్వు ఏంటయ్యా, ఏంటి మీరందరూ సందడిగా కూడొచ్చారు, ఏంటి ఆ శాసనం? మీరు ఏ శాసనం చేయాలని కోరుకుంటున్నారు? ఎందుకు ఇప్పుడు ఈ మీటింగ్ అంటే, అయ్యా ఒక శాసనం చేయాలి. ఏంటో తెలుసా శాసనం? సమస్త జనులు నిన్ను పూజించాలి అంటున్నారు. ఏమన్నారు తెలుసా? సమస్త జనులు నిన్ను పూజించాలి. అరే ఎంత గొప్ప కిరీటం పెడుతున్నారా నాకు. ఎవడైనా పొంగిపోదా? చెప్పండి, పొంగిపోతా అంటే వీళ్ళందరూ ఆలోచన ఏంటి అంటే, దానియేలు రోజుకు ముమ్మారు యెహోవాని చెప్పండి పూజిస్తాడు, యెహోవాకు ప్రార్థన చేస్తాడు. దానియేలు యెహోవాకు తప్ప ఏ ఒక్కడికి చెప్పండి మొక్కడనే విషయం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఈ చట్టము చేస్తే దానియేలు సమాజం దృష్టిలో ఏం చేసినట్టు చెప్పండి? నేరం చేసినట్టు. అవునే కదా? నేరం చేసినట్టు కదా. దర్యావేసిన దేవుడిగా వాళ్ళందరూ కూడా తీర్చిదిద్దితే ఇప్పుడు అందరూ ఎవరిని పూజించాలి? అతన్ని పూజించాలి. మరి దానియేలు అలా పూజిస్తాడంటే పూజించడు. ఇప్పుడు దానియేలు నేరస్తుడే కదా వాళ్ళ దృష్టిలో. ఇలాంటి కంకణం కట్టుకున్నారండి వాళ్ళు. ఇలాంటి చెడుతనం ఒకటి ప్రయోగించి ఏం చేస్తున్నారు చూడండి దానియేలు విషయంలో. చూడండి, ఖండితమైన చట్టం స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపు చేయనట్లు యాచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఎవ్వడను ఏ మనవి చెయ్యకూడదు. అబ్బా, వీళ్ళందరూ కూర్చొని చేసినటువంటి శాసనం ఏంటి? 30 రోజులు. ఈ 30 రోజుల్లో ఏ మనుష్యుడి దగ్గరైనా, ఏ దేవుడి దగ్గరైనా ఏ మనిషి నాస్తంగా నమస్కారం చేసి చెప్పండి మనవి చేయకూడదు, వేడుకొనకూడదు. చూసారా? ఒక మనిషిని విరికించడానికి ఎంతమంది కంకణం కట్టుకున్నారు చూడండి. ఒక మనిషిని పాడు చేయడానికి, ఒక మనిషిని విరికించడానికి, ఒక మనిషిని నాశనం చేయడానికి ఎంతమంది దుర్మార్గులు కంకణం కట్టుకున్నారు చూడండి. ఈరోజు ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నామండి మనం. అర్థమవుతుందా? కాబట్టి దేవుని కుమారుడు అనుకున్నవాడు, దేవుని నమ్ముకున్నాం అనుకున్నవాడు ఎలా బ్రతకాలో ఇప్పుడు దానియేలు జీవితంలో మనకు కనబడుతుంది. అర్థమవుతుందా? ఎంతమంది ఎన్ని కంకణాలు కట్టినా, ఎంతమంది మనకి ఉరులు కొట్టినా, ఎంతమంది మనల్ని విసికించాలని చూసినా, ఎంతమంది మనల్ని తొప్పుడుగా చిత్రీకరించినా, ఎంతమంది మన వెనకాల ఎన్ని చెప్పండి ఎలాంటి విష ప్రయత్నాలు చేసినా దేవుని కొరకు బ్రతకాలనేటువంటి తీర్మానం ఈ దానియేలు జీవితం ద్వారానే మానవ సమాజానికి అర్థమవుతుందండి. ఒకడా ఇద్దరా? పోనీ సామాన్య మనుషుల వాళ్ళు? అధిపతులు రా నాయన, అధిపతులు, దేశపు నాయకులు కంకణం కట్టుకున్నారు ఎవరిని నాశనం చేద్దామని. దానియేలుని సామాన్య మనుషులు కాదు వాళ్ళు. దేశాలకు శాసిస్తే దేశాలే ఆగిపోయే అధిపతులు వాళ్ళు. అలాంటి వారు దానియేలు విషయంలో ఎందుకు ఇంత కంకణం కట్టుకున్నారు అని అంటే చెబుతున్నాడు. అక్కడ ఏం చెబుతున్నాడు చూడండి. 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. ఎవడైనా చేస్తే వాడు ఎక్కడ పడేయాలి? సింహముల బోనులో ఏం చేయాలి? వేసేయాలి. చూసారా ఇలాంటి ప్లాన్? ఎవడైనా చేస్తే వాడిని సింహపు బోనులో వేసేయాలంటే దానియేలు ఎవడికి కూడా నమస్కారం చెప్పండి, ఎవరిని కూడా దేవుడని కొలవడు. ఏ అన్య దేవతల జోలు కూడా దానియేలు చెప్పండి పోడు. యెహోవాని దేవుని తప్ప ఏ దేవునికి నాస్తంగం పడడం. అలాంటి పౌరుషం కలిగిన వాడిని ఈ దేవుని విషయంలోనూ తప్ప ఏ విషయంలో ఈయన మనం ఏం చేయాలి? పట్టుకోలేమనుకున్నారండి. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వీడిని ఏం చేయాలి తెలుసా? ఈ విధంగా తప్ప ఏ విధంగా కూడా మనం నాశనం చేయలేమనుకున్నారు. అలా అనుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. రాజా ఈ ప్రకారంగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముగా శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకం చెయ్యమని మనం చేసేసారు. సంతకం చేయమని మనం చేశారు. మళ్ళీ దీన్ని నువ్వు మార్చేస్తావేమో రాజా, నువ్వేం చేయి, ఈ పెద్దల న్యాయాధిపతుల సమక్షంలో సంతకం చెయ్యాలి నువ్వు. అర్థమంతా? పారసీకులు ఇంకెవరంట చెప్పండి. పారసీకుల మాదీయులు అంటే క్రీస్తుకు పూర్వం 530 సంవత్సరాల నుండి 331 సంవత్సరం వరకు ఈ పాలన కాలం జరిగిందండి. ఈ పాలన కాలం నుండి చరిత్ర జరిగింది. అర్థమవుతుందా?
ఈ పాలన కాలంలో జరిగినటువంటి ఈ చరిత్ర విషయంలో ఏం చేయమంటున్నారు? ఇప్పుడు 30 రోజుల పాటు ఇదే పాలన నడవాలి, ఇలా నడవాలి, మళ్ళీ శాసనం ఎవరు కూడా రద్దు చేయకూడదు అనడానికి నువ్వేం చేయాలి? సంతకం చేయాలి. చూసారా ఎలాంటి కండిషన్లు పెట్టారా? రాజు ఒక్కసారి సైన్ చేశాడు అనుకోండి, ఏమైపోతుంది? ఆ రూలు పాస్. అర్థమవుతుందా? నరేంద్ర మోదీ ఎక్కడ ఉంటాడు, ఒక రూల్ ఒకటి పాస్ చేశాడు అనుకో, ఇంకా వాడి కింద ఉన్నటువంటి దేశ ప్రజలందరూ ఏం చేయాలి? పాటించాలి, తప్పదు. అర్థమవుతుందా? అలాంటి శాసనం ఒకటి చేయమంటున్నారు. ఏంటి, సుప్రీంకోర్టు న్యాయాధిపతులు అందరూ కూర్చున్నారండి, వీళ్ళందరూ కూర్చొని ఒక శాసనం చేయి నువ్వు ఇప్పుడు అడుగుతున్నారు. ఒక శాసనం చేసి నువ్వు సంతకం చేసి దాన్ని నువ్వు రిలీజ్ చేస్తే మానవులందరూ ఏం చేస్తారు? పాటిస్తారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో దానియేలు ఉండిపోయాడు ఒకసారి మనం ఆలోచించగలిగితే, మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముగా శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. కాగా రాజాగు దర్యావేషు శాసనం రాయించి సంతకం చేసేసాడండి. శాసనం రాయించి సంతకం చేసేసాడు. శాసనం ఏంటి చెప్పండి? శాసనం ఏంటి? ఎవడైనా 30 రోజుల పాటు ఏ దేవునినైనా ఏ మానవుడినైనా ఒకళ్ళు మొక్కితే వాడిని తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? సింహపు బోనులో వేసేయాలి. శాసనం జరిగిపోయింది, సంతకం చేసేసాడు. రూల్ ఏం చేశారు? పాస్ చేశారు. ఇప్పుడు ఈ రూల్ ఏం చేయాలి? అందరూ పాటించాలి. ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. 10వ వచనం. ఇట్టి శాసనం సంతకం చెయ్యబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుచు వచ్చును. తెలిసింది, శాసనం చేశారని తెలిసినా చెప్పండి, ఎవరికి భయపడలేదు? లోకానికి కాదు కదా, లోక అధికారులకు ఐ డోంట్ కేర్ అన్నాడు. ఏమన్నాడు? ఎవడు ఎన్ని శాసనాలు చేసుకున్నా నాకేందిరా, నాకెవరున్నారు? నా దేవుడు ఉన్నాడు. ఆ రోజు దావీదు అన్నట్టుగా ఆనాడు చెప్పండి, ఒకనాడు దావీదు అన్నట్టుగా తన ఉన్నటువంటి కాలంలో దానియేలు కూడా అదే సవాల్ ఇసిరాడండి. నువ్వు ఎన్ని శాసనాలు చేసుకున్నా చేసుకో, నేను నా దేవునికి తప్ప మరొకడికి చెప్పండి పూజించను అని నిలబడ్డాడండి. అలా నిలబడినప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటుండగానే చూడండి ఎవరు వచ్చారు అక్కడికి. ఆయన ప్రార్థన చేసుకుంటుండగానే, ఇక ప్రార్థన ముగింపు దశలోకి వెళ్ళదు, ప్రార్థన చేసుకుంటుండగానే ఎవరు వచ్చారంట? కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చును. ఆ మనుష్యులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటూ ఆయన్ని బతిమాలుకుంటూ చూచి, అంటే మేధ శాసనం ఏంటి? ఎవరికి మనవి చేయకూడదు, ఎవరిని ఏం చేయకూడదు? స్తుతించకూడదు. ఇది శాసనం. ఒకవేళ ఏ దేవునైనా స్తుతించినా మనవి చేసినా చెప్పండి వాడిని ఎక్కడ తీసుకెళ్ళేయాలి? సింహపు బోన్లో వేయాలి. పాపం రాజుకి తెలియదండి ఇదంతా. ఎవరు తెలియదు రాజుకి తెలియకుండా ఇలాంటి కక్షపూరితమైనటువంటి కుట్ర ఎవరి మీద చేస్తున్నారు? దానియేలు మీద చేస్తున్నారు. దానియేలు మీద చేస్తున్నారని రాజుకి ఎట్టి పరిస్థితి. రాజుకి ప్రియమైనటువంటి వారు ఎవరు అంటే దానియేలే. రాజుని అమితంగా ప్రేమించిన వాడు. రాజుని అమితంగా దానియేలు ప్రేమిస్తే దానియేలుని రాజు అమితంగా ప్రేమిస్తాడు. ఆ దేశంలో ఆ రాజ్యంలో ఎవరినైనా ఎక్కువగా ప్రేమించిన వాడు ఉన్నాడంటే దర్యావేషు అనే రాజు దానియేలు తప్ప మరి ఒక్కరిని ఎవరిని కూడా ప్రేమించాడు. అలాంటి ఇష్టడని ఈ మనిషిని వీళ్ళందరూ ఏం చేశారంటే చూడండి, వీళ్ళందరూ ఏం చేశారంట? 12వ వచనం. రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడదోయబడినని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? రాజా, ఒక్కసారి నువ్వు చేసిన శాసనాన్ని గుర్తు తెచ్చుకో. నువ్వు ఆజ్ఞ ఇవ్వలేదా? ఎవడైనా నిన్ను తప్ప ఏ దేవుడినైనా ఏ మనిషినైనా ఒకవేళ స్తుతించినా లేదంటే ఒకవేళ మనం వచ్చేసినా వాడిని సింహపు బోన్లో వెయ్యాలని నువ్వు ఆజ్ఞ ఇవ్వలేదా? శాసనం రాయలేదా? సంతకం చేయలేదని అడిగినప్పుడు రాజు ఏమీ అనలేకపోయాడండి. ఎందుకంటే రాజు మాట ఇచ్చాడా చెప్పండి, వెనక్కి తిరిగి తీసుకోడు. రాజు ఒకసారి మాట ఇచ్చాడంటే వెనక్కి తీసుకునే పరిస్థితి ఉండదా? మనం ఒక చూడండి
అందరూ ఫోన్లో పక్కన పెట్టి చూడండి, అర్థమవుతుందా? రాజు ఒక్కసారి కానీ మాట ఇచ్చాడా వెనక్కి తిరిగి తీసుకోవడానికి అవకాశం ఉండదు. అలాంటి టైంలో రాజు ఎంత నలిగిపోతున్నాడు ఒకసారి చూడండి. ఏమండి, ఇయ్యలేదా అని అడిగినప్పుడు అని మనవ చేయగా రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరం, ఎవరును దాన్ని రొద్దిపరచజాలనేరరు. ఆ సంగతి స్థిరమే, ఇక ఎవడు కూడా దాన్ని రొద్దు చేయలేరు. ఒక్కసారి వెళ్ళిపోయిందా శాసనం, దాన్ని ఏ ఒక్కడు చెప్పండి రొద్దు చేయడం కావదు. ఇంకా ఇప్పుడు రొద్దు చేయడం కావదు. కానీ దానియేలు అంటే ఎవరికి ఇష్టం చెప్పండి? ఎవరికి ఇష్టం? రాజుకి ఇష్టం. దానియేలు అంటే రాజుకి ఇష్టం. ఇప్పుడు దానియేలు విషయంలో ఎలా నిలిగిపోతున్నాడు ఒకసారి చూడండి. ఎలా నిలిగిపోతున్నాడు ఒకసారి మనం చూడగలిగితే, రాజు ఈ మాట విని బహుగా వ్యాఖ్యలపడి దానియేలు రక్షింప వలనని తమ మనసు దృఢం చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు 13వ వచనం నుంచి చదువుతున్నావా? 13 చదవండి. అందుకు వారు చెరపట్టబడిన యూదులలో ఉన్న ఆ దానియేలు నిన్నే గాని నువ్వు పుట్టించిన శాసనమే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చుచున్నాడని. ఏం కంప్లైంట్ ఇస్తున్నారు? నువ్వు పుట్టించిన శాసనము కానీ నువ్వు పెట్టిన ఆ లక్ష్యము కానీ లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. రాజ్యాన్ని కంప్లైంట్ ఇచ్చారండి. ఇప్పుడు ఈ కంప్లైంట్ను రాజు ఏం చేయాలి చెప్పండి? తీసుకోవాలి. రాజు తీసుకొని ఇప్పుడు ఏం చేయాలి? దానియేలుని సింహపు బోన్లో వేసేయాలి. చట్ట ప్రకారంగా వేసేయాలి, వేసేయకూడదా? వేయాలి. ఇప్పుడు సింహపు బోన్లో ఉండి ఎవరు రక్షిస్తాడు? ఇప్పుడు రాజు ఎంత బాధపడుతున్నాడు చూడండి. ఎందుకంటే రాజు తెలుసు దానియేలు ఎలాంటి వాడో రాజుకు తెలుసు. దానియేలు ఎలాంటి వాడో రాజు తెలుసు కనుక కుమిలిపోతున్నాడని. అప్పుడప్పుడు చూడండి, మన మనుషులు ఎవరో మనకు తెలుసండి. బయటోడు ఎన్ని చెప్పినా సరే నెంబర్ ఎందుకు తెలుసా? మన మనిషి ఎవడో మనకు తెలుసు. అది ఒక సత్య సంబంధికి తప్ప లోకస్తుడికి తెలీదు. ఎన్ని చెప్పినా సరే వాడిని అమ్మడు అని అంటే అర్థం ఏంటో తెలుసా? అతడు ఏంటో అతనికి ఖచ్చితంగా తెలుసు. అలాగే దానియేలు అంటే ఏంటో రాజుకి చెప్పండి తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఆయన ఎలా ఉన్నాడంట చెప్పండి? అతి శ్రేష్టమైన బుద్ధిమంతుడుగా ఆయన ముందు అన్ని సక్రమంగా చేస్తూ చెప్పినవన్నీ ఆయనకి టైం ప్రకారంగా అన్ని టేబుల్ మీద అన్ని దస్తావేజులు అన్ని కూడా డాక్యుమెంట్స్ పెట్టేసేవాడంటండి. ఎప్పుడైనా దానియేలు తప్పు చేస్తాడేమో అనుకున్నాడు, కానీ ఏ రోజు కూడా చెప్పండి తప్పు చేయలేదు దానియేలు. ఎవరి ఎదుట? రాజు ఎదుట. అందుకే తెలుసు కనుకనే ఎలాగ బాధపడుతున్నాడో 14వ వచనం. రాజు ఈ మాట విని బహుగా వ్యాఖ్యలు కుమిలిపోతున్నాడు. బహుగా వ్యాఖ్యలు అంటే ఇంకా తన ఆవేదన ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడండి. చూసారా? ఒక చెడ్డోడు ఏమండి చెడిపోయేటప్పుడు ఎవడో బాధపడ్డా, కానీ ఒక మంచోడు ఏమన్నా అయిపోతున్నాడు అనుకోండి బాధపడే వారు ఖచ్చితంగా ఉంటారండి. ఆ స్థానాన్ని సంపాదించుకున్నాడు ఎవరు? దానియేలు. ఆ స్థానాన్ని సంపాదించుకున్న దానియేలు గురించి ఎలాంటి చూడండి చేస్తున్నారు చూడండి. రాజు ఈ మాట విని బహుగా వ్యాఖ్యలపడి దానియేలును రక్షించవలనని తమ మనసు దృఢం చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిచిపెట్టుకు ప్రయత్నం చేసిన. చూడండి ఎలాంటి ప్రయత్నం చేశాడు చూడండి. సూర్యుడు అస్తమించే వరకు. ఎందుకంటే సూర్యుడు అస్తమించాడా వేసేస్తారు భూమిలోని. అర్థమవుతుందా? ప్రయత్నించాడు, శతవిధాలుగా ప్రయత్నించాడు. ఒక రాజు ప్రయత్నించాడు. ప్రయత్నించిన శాసనం ఒక్కసారి అయిపోతే ఎవరు కూడా దాన్ని చెప్పండి ఏం చేయలేరు. ఇంకా అలాంటి పరిస్థితి గెలిపినప్పుడు రాజు ఏం చేస్తున్నాడు చూడండి. ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడును రొద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకుని వలనని అంతట రాజు ఆజ్ఞయేగా బంట్రోతులు అంటే ఒక రాజు మనసు మార్చేసుకుంటారేమో అని ఈ బడుదాయిలు ఈ పనికిమాల యాదవులందరూ కూడా ఇచ్చేయమంటున్నారు. మళ్ళీ చెప్తున్నారు ఏంటి? మాదీయులు రాజ్యం ప్రకారం కనుక కానివచ్చు, పారసీకులు రాజ్యం ప్రకారం కానివచ్చు. ఒకసారి శాసనం అయిపోతే దాన్ని ఏం చేయాలి? దాన్ని ఉల్లంఘించకూడదు, దాన్ని నెరవేర్చాలి అని మళ్ళీ చెప్తే ఇంకా రాజు ఏం చేయాలి అర్థం కాలేదండి. అర్థం కాక ఏం చెప్తున్నాడు చూడండి. అంతటా రాజు ఆజ్ఞయిగా బంట్రోతులు దానియేలుని పెట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. ఎక్కడ వేసారు ఇప్పుడు? సింహముల
గుహలో వేసేసారండి. చాలామందికి దానియేలుని సింహముల గుహలో ఎందుకు వేసారో తెలియదు. చాలామందికి తెలుసా? ఎందుకు వేసారండి సింహము గుహలో? తప్పు చేశాడా? నేరం చేశాడా? పాపం చేశాడా? ఏమండి ఏం చేశాడు? దేవుని ఎదుట భయభక్తులు కలిగి బ్రతికి రాజు కింద పనివాడిగా ఉండి రాజ్యమంతటిని సుకన్యాసంగా కాపాడి రాజు చేతికి ఇచ్చినందుకు నేరస్తుడైపోయాడు ఆ రాజ్యానికి. చూసారా? మంచోడు ఎప్పుడు కూడా చెప్పండి విరోధే. అందుకే కాస్త చెడిపోరాదే అంటారు. అర్థమవుతుందా? మంచోడు ఎప్పుడు లోకానికి విరోధి. ఆనాడు యేసు విరోధి, ఒకనాడు మోసే విరోధి, ఒకనాడు యోబు, ఏమండి ఒకనాడు ఏమండి నోవాహు, అబ్రహాము, వీళ్ళందరూ మనుషులకి ఎలా కనబడుతున్నారో తెలుసా? విరోధులు కనబడుతున్నారు. అందుకే దానియేలు విరోధిగా చూసే దానియేలుని కక్షకు పెట్టి దానియేలు ఏం చేశారంట చెప్పండి? ఏం చేశారంట? సింహముల గుహలో వేసేసారండి. అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలుని పెట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయిగా రాజు, నీవు అన్ని దినము తప్పగా సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించినని దానియేలుతో చెప్పు. నువ్వు పడద్రోసేప్పుడు ఒక మాట చెప్పాడు, నాయనా కానీ నేనేం చేయలేనురా, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీ దేవుడికి తెలుసు, నెక్స్ట్ నీకు కూడా తెలుసు. ఇంక నేను ఏమీ చేయలేకపోతున్నాను. నీకు చివరి మాటగా చెప్పేది తెలుసా? చివరి మాటగా ఏం చెప్తున్నాడు తెలుసా? నీవు అనే దినము తప్పగా సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించినని దానియేలుతో చెప్పును. ఇంకా నీ దేవుడే నిన్ను రక్షించాలి, మనుషులు రక్షింప జాలరు. ఇక మనుషుల చేతుల్లో ఏమీ కూడా లేదు, అంత అయిపోయిందని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసేసారండి. ఎందుకంటే గుహలో ఉండు కలొచ్చేస్తాడేమో దానియేలు. గుహ ద్వారం ఉంటాగా, ఆ ద్వారాన్ని ఏం చేశారు? వాళ్ళు మూసేశారు. అలా మూసేసినప్పుడు ఏం జరుగుతుంది చూడండి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారినేమో అని రాజు ముద్రను, అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరంట. ఎక్కడ? ద్వారం దగ్గర. ఎంత పన్నాంగమండి చూడండి. ఒకరు ఎవడైనా తీసేస్తాడేమో అని రాజు ముద్రను, రాజు చేసిన శాసన ముద్రను దేని మీద వేశారంట? బండ మీద. అంటే బండను చూసి ఎవడు కూడా తీయకూడదు. ఆ ముద్ర, ఆ ఆజ్ఞ ఇచ్చింది ఎవరు చెప్పండి? రాజు ఇచ్చేయడని తెలియాలి కనుక అది ఎవడు తీయకూడదని ఏంటి పగట్టబందిగా ప్లాన్ చేశారు చూడండి దానియేలు మీద. ఏమండి గుహ వేసేసారు, పోనీలండి. ఏమండి వేసింది ఎవడని తీస్తాడా? పోనీ ఆ మనిషి నడిచేసరికి కొన్ని వెంటనే సింహాలకి ఏమైపోతాడు? ఆహారం అయిపోతాడు. మళ్ళీ దాని మీద ఇంత పగటబందీగా ప్లాన్ చేశారంటే ఎంత కక్ష అండి మనుషులకంటే. చెప్తున్నానా? దైవంగా మారకపోతే వాడిలో చోటు చేసుకునేవి ఇవే. ఇంతకు మించి మరి ఏవి కూడా చోటు చేసుకో. అందుకే ఎంత పగటబందిగా వాళ్ళు ప్లాన్ చేశారు చూడండి. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారినేమో అని రాజు ముద్రను, అతని అధికార ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. 18వ వచనం. అంతటా రాజు తన నగరానికి వెళ్ళి ఆ రాత్రి అంత ఉపవాసం ఉండి నాట్యవాద్యములను జరగనీయలేదు. ఉపవాసం ఉండడండి, నాట్యాలు వద్దురా, వద్దు, ఇంకా అందకు ఆపియండి. ఈరోజు ఈ పండగ వాతావరణం, ఈ నాట్యాల వాతావరణం, ఇదంతా ఆపియండి. ఎందుకు ఆపియాలి రాజా? నా కుమారుడిగా చూసుకున్న దానియేలుని ఒక శాసనం చేసి నేనే ఏం చేశాను చెప్పండి? గుహలాడ్చేశాను. నా మనసుని ఏం బాలా కాబట్టి ఈరోజు విందు వినోదాలు, నాట్యములు ఇవన్నీ వద్దునాయన చెప్తున్నాడు వాళ్ళకి. అలాగే చెబుతూ ఎంత కుమ్ములిపోతున్నాడు చూడండి. అంతటా రాజు తన నగరమునికి వెళ్ళి ఆ రాత్రి అంత ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములు జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టలేదంటండి. ఎంతగా ప్రేమించుంటాడండి రాజు? ఏమండి ఎంతగా ప్రేమించుంటాడు? ఇదే ప్రేమను సంపాదించుకోవాలి. అర్థమవుతుందా? ఒక మనిషికి మంచి చేసి సంపాదించుకునే ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దానియేలు ఎందుకంటే రాజు మనుషులు అలా ఉండిపోయాడు. రాజ్యంలో ఎంతోమంది ఉన్నారు లేదా? రాజ్యంలో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది అధిపతులు ఉన్నారు. వీళ్ళందరి గురించి ఆలోచించిన రాజు దానియేలు గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడండి? ఇతరులకు మంచి చేస్తే నీ జ్ఞాపకాలు ఎలా ఉంటాయి? ఇతర మనుషులు చెడు చేస్తే ఏమైపోతుందో తెలుసా? చూడండి, చెట్ట చివరికి చెడు చేసిన వారు ఏమైపోయారో చూస్తారు మీరు. దేవుని శక్తి ఏంటో చూడండి. నిద్ర పెట్టకపోయిను తెల్లవారుజామున
రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయిన ఏమైపోయిందా దానియేలు తినేసయ్యా అని త్వరపడి వెళ్ళిపోయాడంటే చంటి పిల్లలాగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో, మాట కూడా రావట్లేదు రాజుకి, దానియేలు నాయన ఉన్నావా? చూసారా ఎంతగా ప్రేమించడం. దుఃఖ స్వరం అని అంటే చూడండి, దుఃఖంతో కుమిలిపోయినప్పుడు, మన ఇంట్లో వారు ఎవరికైనా ఏదైనా బాగులేనప్పుడు, ఎవరైనా చనిపోయాడు అనుకున్నప్పుడు మనకు వాయిస్ గాంభీర్యంగా వచ్చింది రాదండి, మాట రాదు. దుఃఖ స్వరముతో మాట రావట్లేదు, కన్నీళ్ళు వేదన చెందుతున్నాడు రాజు. దుఃఖ స్వరముతో ఆయన ఏమంటున్నాడు చూడండి, దుఃఖ స్వరముతో దుఃఖ స్వరంతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలనే. ఏమన్నాడు? రక్షింపగలిగిన అని అతనిని అడుగును. చూసి అడిగిన తర్వాత అందుకు అంటున్నాడు చూడండి, అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించిన గాక. ఏం ఆశీర్వాద వచ్చిన పలికాడండి, రాజుని దీవించాడండి. ఏం దీవించాడు? రాజు నువ్వు చిరకాలం జీవించునగాక, నువ్వు జీవించాలి. ఎందుకు తెలుసా? నా దేవుని భయం నీకు ఉంది. ఎవరిని గెలుచుకున్నాడు తెలుసా దానియేలు? రాజు మనిషిని గెలుచుకున్నాడు. అది భక్తి అంటే. ఏంటి పారసీకులు, మాదికులు సామ్రాజ్యాలు పరిపాలిస్తున్నటువంటి ఆ దర్యావేసు రాజు మనుషుని గెలుచుకున్నట్టే ఈరోజు ఎంతమంది మనుషుని గెలుచుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి. మనుషుని గెలుచుకుంటే స్థాయికి వెళ్ళిపోయాడు ఎవరో? దానియేలు. ఆ రాజుని ఏమని దీవించాడు? రాజు చిరకాలము నువ్వు జీవించునుగాక, చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను నంపించే సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించును. ఏం మూయించాడంట? నోళ్ళు మూయించాడండి. అప్పుడు దానియేలు షేర్ చేసుకున్నాడు, అయ్యా నన్ను సింహపు బోనులో వెయ్యాలనుకున్నది ఎవరో నీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది చెప్పాడండి. చెప్పిన తర్వాత పాపం పండగ మాండు. అర్థమవుతుందా? ఎదుటి వాడిని నాశనం చేద్దాం అనుకున్న వాడు ఖచ్చితంగా నాశనం అయిపోతాడు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎదుటి వాడిని మోసం చేద్దాం అనుకున్నవాడు ఖచ్చితంగా మోసం అయిపోతాడు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎదుటి వాడిని భూమి మీద ఉండకుండా చేద్దాం అనుకున్న వాడు ముందే చెప్పండి పోతాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే దానియేలు విషయంలో చేసినటువంటి కుండా కోరి వాళ్ళు అందరూ ఇప్పుడు ఏమవుతున్నారు ఒకసారి చూడండి. మనుష్యులు ఎవడు ఏది విత్తుతాడు అదే కోస్తాడు అనడానికి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. రాజు 12వ వచనమా 22వ వచనం, రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను. 23వ వచనం, రాజు ఇందుని గూర్చి అతి సంతోషభరితుడై దానియేలునగు గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలుని బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. రాజు ఆజ్ఞ ఈగ దానియేలు మీద నింద మోపిన మనుష్యులను వారు తోడుకొని వచ్చి ఏం చేశారు? ఎక్కడేశారంట వాళ్ళని? దానియేలు మీద నింద ఎవరైతే వేసారో వాడిని తీసుకొచ్చాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? అర్థమవుతుంది ఇప్పుడు? ఎవడైతే ఎదుటి వాడిని నాశనం చేయాలనుకుంటాడో వాడే చెప్పండి ఏమైపోతాడు? అయిపోతాడండి. తెలుసా? ఫస్ట్ స్టార్టింగ్లో ఆనందం సందడిగా వచ్చారండి. చూసారా మీరు? సందడి. ఎలా సందడి? ఒక మంచి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? అప్పగించేస్తున్నాం. పోతాడరా వాడు, పోతాడరా ఒకటి వారు గుసగుసలు మరి బెలై పెట్టించేశారు. అర్థమవుతుందా? సందడ గట్టుకున్నటువంటి గుంపులుగా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 23వ వచనం, రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడే దానియేలును గృహలో నుండి పైకి తీయడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని వారి కుమారులని వారి భార్యలను పడద్రోసిరి. వారు గృహ అడుగునకు రాకమునిపై సింహములు పాలైరి. ఎక్కడికి వెళ్ళిపోయారంట?
అడుగునుకు రాలేదంటండి. అడుగునికి రాకముందే సింహాలకి ఎలా కనిపించాయి అంటే ఎర్రటి పండులా కనిపించుంటారండి బాబులందరూ కూడా. ఏంటి మనం తీసుకున్నాయంట, ఎక్కడికి రాకుండా, అడుగునుకు రాకుండానే వారి ఎముకలను సైతము పగల గొరికి పొడి చేసినట్టు పిండి పిండి చేసేసేయండి. అర్థమవుతుందా? అంటే ఎవడ ఏది ఎత్తుతాడు వాడి మీదకే చెప్పండి వెళ్తుంది. ఈ మెసేజ్ ఎందుకు చెప్పాను తెలుసా? సహోదరులు చెప్పమని అడిగారు మొన్న. అర్థమవుతుందా? ఎందుకంటే సహోదరులు తెలుసు సత్యవాక్యం ఎక్కడ వినబడుతుందో, సహోదరులు తెలుసు ఎవరు చెప్పగలరో తెలుసు. ఎందుకంటే జీవిత పరమార్థం గురించి తెలుసుకోవాలనుకున్నవాడు భక్తుల జీవితాల గురించి తెలుసుకోవాలనుకుంటాడండి. ఏంటి దానియేలు జీవితంలో మనకు అర్థమైంది ఏంటో తెలుసా? దేశములోనే దేవుణ్ణి గొప్పవాడిగా చూపించాడు. అలాగ చూపించినటువంటి దానియేలు నమ్మిన దేవుడి గురించి ఇప్పుడు రాజు ఏమని ప్రకటిస్తున్నాడు చూడండి. రాజు ఎలాంటి శాసనం చేస్తున్నాడు చూడండి. 25వ వచనం. అప్పుడు రాజాగు దర్యావేషు లోకమంతట నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ రాయించును, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములు యందుండు నివాసులు దానియేలుక దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. అబ్బబ్బబ్బబ్బ ఏ రాశాడండి. ఎవరికి? సకల ప్రజలకు, ప్రభుత్వాలకు, రాష్ట్రాలకు. ఏ రాశాడంట? దానియేలు పూజించినటువంటి దేవునికి మీరేం చేయండి? వనకండ్రా. ఎందుకు తెలుసా? సింహాల బోనులో నుండి దానియేలుని రక్షించేడు అంటే ఆ దేవుడు ఎంత గొప్పడు తెలుసా మీకు? వనకండి, ఆ దేవునికి నేనే భయపడుతున్నాను. ఆఫ్టర్ ఆల్ మీరెంతరా అని చెప్పాడు. అర్థమవుతుందా? ఆ దేవునికి రాజే భయపడుతున్నాడంట. చిన్న పదవి ఉంటే కాళ్ళు ఎగరేసి తిరుగుతారండి. నా అంత పోటు కూడా లేడండి. ఏమండి అర్థమవుతుందా? చిన్న పదవి ఉంటే, అవునా, ఒక 100 కోట్లు ఉంటే, 10 కోట్లు ఉంటే, ఒక 10 లక్షలు ఉంటే అమ్మో ఇంకా నెట్టుకోలేం. ఆడి బండి ఎలా వెళ్తుందో, ఆడి దారి, నా రూటే సపరేట్ అంటాడు, నా దారి రహదారి అంటాడు. వాయిస్ మారిపోద్ది. ఏమండి? కానీ రాజు ఆనాటి మాదీలకు పారసికులకు ఉన్నటువంటి దర్యావేషు అనేటువంటి రాజు ఎంత లోబడ్డాడో ఒకసారి చూడండి. లోబడి సమస్త జనులకు ఆజ్ఞ చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? అప్పుడు రాజు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారిని ఇలాగ రాయించును, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములు యందుండు నివాసులు దానియేలుక దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయన మామూలు వాడు కాదురా నాయన, మాట్లాడే దేవుడు. చెప్పండి, ఆపదొస్తాయి, ఆపదను అడ్డుకుంటే సమర్థ కలిగినటువంటి దేవుడు. ఆ దేవునికి భయపడండి. ఆ దేవుని నమ్మిన మనుషులు జోలికి మీరు పోకండి. ఆ దేవుని నమ్మిన మనుషులు జోలికి కొందరు పోయారు, వారి సింహాల బారి అయ్యారు. మీరు పోవద్దు అలాగా. దేవుడు, మన నమ్ముకున్న దేవుడు ఆ సమస్య వాడు కాదండి. చరిత్రలో వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆయన ఎంత శక్తివంతమైన దేవుడో. అర్థమవుతుందా? ఐగుప్తుల్ని సైతం ఎర్ర సముద్రంలో మట్టి గరిపించాడు. అద్భుతమండి దేవుని యొక్క కార్యాలు. అందుకే ఒక రాజు సైతము దేవుని పొగడగలిగాడు అని అంటే అది దానియేలు అనేటువంటి భక్తుడిని బట్టి. ఇంకా చూద్దాం కన్క్లూజన్. ఆయన రాజ్యము నాశనం కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడినయ్యుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోటు నుండి దానియేలును రక్షించును అని రాయించును. శాసనాల మీద రాయించాడండి. ఎక్కడ తెలుసా? ఆ దేవుడే ఈ దానియేలును సింహముల నోటు నుండి కాపాడ్డాడు. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమున పారసికుడగు కోరాసు ప్రభుత్వ కాలమ వర్ధిల్లును. ఆ కాలంలో దానియేలు ఖ్యాతి ఎక్కడికి అంటుకుందో తెలుసా? అమ్మ బాబోయ్. ఇంకా అందుకే దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. సందర్భంలో చూసుకొని ముగించుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి త్వరగా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల్ని పోలి ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు పోలి ప్రకాశించెదరు అని అంటే దానియేలు బుద్ధిమంతుడు కనుకనే ఆ కాలం మంది ఏమయ్యాడంట చెప్పండి?
వర్ధిల్లాడండి. స్టార్, మెగాస్టార్, సూపర్ స్టార్ కాదు, డూపులు కూడా స్టార్లు వాళ్ళు. అర్థమవుతుందా? ఎలాంటి డూపులు కూడా స్టార్లు అంటే చెప్పండి. వాళ్ళకి గ్రాఫిక్స్ లేకపోతే అబ్బే ఏది లేదు. కానీ గ్రాఫిక్స్ లేకుంటేనే రియల్ స్టార్ ఎవరు తెలుసా? డానియల్. అర్థమవుతుందా? సింహాన్ని ఇలాగా చీల్చేసినట్టు చూపించాడు, ఏది ఉండదు. అర్థమవుతుందా? కానీ రియల్గా బ్రతుకులు చూపించింది ఎవరు తెలుసా? డానియల్. అలాంటి స్టార్ల బైబిల్ ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఫాలో అవి ఆ భక్తుల యొక్క భక్తి జీవితాన్ని మన హృదయం అందు పెట్టుకొని మనం ఎలా బ్రతకాలి? భక్తిగా బ్రతకాలండి. ఎప్పుడు కూడా విశ్వాస నీతిని బట్టి మనం తొలగిపోకూడదు. దేవుడే మనకు ఆధారం. దేవుడిని పెట్టుకుని మనం ముందుకెళ్ళండి. ఇలాంటి విషయాలు ఇంకా అనేకములు ఉన్నాయి. దేవుని కృపను బట్టి ఇంకా ముందుకు వెళ్తే ఇంకా అనేక విషయాలు నేర్చుకుందాం. కొండ మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.